నమస్కారం. శ్రీ మురళీ మోహన బెల్రైస్ స్టార్ మహిళ 2400+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. స్వాగతం సుమస్వాగతం. ఎలా ఉన్నారు? నేను బాగున్నానా? మీరు కూడా బాగున్నారులేండి. ఏమిటో ఆడవాళ్ళకి సాధారణంగా సాటి ఆడవాళ్ళు అందంగా ఉన్నారంటే నచ్చదు, కానీ నేను అందంగా ఉన్నానంటే మాత్రం యునానిమస్ గా వీళ్ళందరికీ నచ్చుతుంది కదా అని నేను అనిపించేసా. ఓకే, మీరెవరు? నా పేరు మానస. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి స్టార్ మైలో చూడడం. వెరీ గుడ్. మీకు స్టార్ మైలో ఏం నచ్చుతుంది? మీరు యాంకరింగ్. థ్యాంక్ యూ. అది కాకుండా గేమ్స్. ఓకే, మీరు? నా పేరు నవిత. నేను దిశ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి సింగింగ్ అండి. సింగింగ్ అండి? ఓకే అండి. చాలా స్థితప్రజ్ఞతతో మాట్లాడుతున్నారు. మీరు యోగా గురువునా? లేదండి. లేదు. కుసుమ. హాయ్ సుమా. నా పేరు కుసుమ. నేను కుక్కట్పల్లి నుంచి వచ్చాను. ప్రెసెంట్ హౌస్ వైఫ్ ని. హాబీస్ వచ్చి గ్లాస్ పెయింటింగ్స్ చేస్తూ ఉంటాను అండ్ క్రోషా వర్క్, శారీ కుచ్చులు చేస్తాను. మీరు గ్లాస్ పెయింటింగ్స్ చేస్తారు సరే, మీ వారు ఆ గ్లాసులు ఏమైనా వాడుతున్నారా అని. ఆంజలీనా. హాయ్ సుమా. హాయ్ ఆంజలీనా. చెప్పు ఆంజలీనా నీ గురించి. నేను రామంతపూర్ నుంచి వచ్చాను. నేను ఏజిఎస్ హెల్త్ కేర్ లో జాబ్ చేస్తున్నాను. నా హాబీస్ వాచింగ్ టీవీ, లిస్నింగ్ మ్యూజిక్. జనరలీ మనకి శైలజ, సునీత వస్తూ ఉంటారు. ఆంజలీనా దొరకదు మనకు అసలు. చాలా రేర్. యా, ఓకే. మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాం, తీసేసుకోండి. ఎవరు విన్ అవుతారో ఇవాళ ఎపిసోడ్ లో చూద్దాం. శ్రీ మురళీ మోహన బెల్రైస్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3. బుజ్జి కళ్ళు మూసుకోండి. నేను కళ్ళు తెరుస్తా. అబ్బా, కళ్ళు మూసుకోమంటే అలాగే. అది నేను, నా కళ్ళగంతలు లేవు కాబట్టి మీరు పెట్టుకోండి. రెడీ 1 2 3. గో. ఒక్క స్టూల్ ఉంది ఇంకా. ఆ దగ్గర ఉన్నారు. ఆంజలీనా అవుట్ అయిపోయింది. అయ్యో అయ్యో, ఇలా వచ్చి పాపం ఆంజలీనా అనిపోయింది. అయ్యో, కూర్చో. ఫోరెడ్ మీద పెట్టుకో అమ్మా, యోగా గురువు. ఇదిగో, చిన్నపిల్లలు ఎలాగైతే క్యూట్ ఫేసెస్ పెడతారో అలా ఒక క్యూట్ ఫేస్ పెట్టు. నువ్వు ఇప్పుడు చిన్న పిల్లవు అనమాట. చిన్న పిల్లలు ముద్దు చేసేటప్పుడు పెడతారు అలాగా. ఇంకా నెక్స్ట్ ఇంకొక క్యూట్ ఫేస్. ఇదిగో చూడు, జనరల్ ఇది చేస్తుంటారు ఇలాగా. ఇంకా బొంగమూతి. పాపం నీకు 10 పాయింట్స్ వచ్చాయి కాబట్టి నువ్వు ఇవన్నీ పెట్టావు. ఇద్దరు ఫ్రెండ్స్ కార్ లో వెళ్తూ ఉంటారు. అయితే పోలీస్ అతను చూసి సీట్ బెల్ట్ పెట్టుకున్నందుకు రివార్డ్ ఇస్తాడు 5000. అంటే పోలీస్ అతను వెళ్లే ముందు వాళ్ళిద్దరిని అడుగుతారు, ఆ మనీ తోటి మీరు ఏం చేస్తారా అనేసి. ఆ ఫ్రంట్ ఉన్నాడు, నేను డ్రైవింగ్ లైసెన్స్ తెప్పించుకుంటా అని అన్నాడు. అయితే వెంటనే పక్కనున్న ఫ్రెండ్స్ సార్ వాడు తాగున్నాడు, ఏం పట్టించుకోకండి అని అంటాడు. పైసలని కథ. అదే లోగుట్టు పెరుమాళ్ళకే ఎరుక అట్లా అనమాట. మొత్తం దాచేసారు లోపల ఉండేదంతా, బయటకు మాత్రం మంచిగా సెంటు కొట్టుకొని వచ్చేసారు. మీరు నిలబడండి.
హెల్ప్ చేసుమా. దగ్గరగా సుమా. ఉండొచ్చు అలా. ప్లీజ్ సుమా, ఎవరు ఫస్ట్ కూర్చుంటే వాళ్ళే హెల్ప్ చేయి బంగారం. మానస స్ట్రైట్ గా వెళ్తూ ఉండు. నవిత లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్, స్ట్రైట్ స్ట్రైట్ స్ట్రైట్. అయిపోయింది, అవుట్ అయ్యవరా. సో నవితకి 15 పాయింట్స్. హాయ్, హాయ్. బాగున్నారా? హగ్. హగ్గు మీ ఇంట్లో మగ్గు. చెప్పండి మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను పొడుపు కథ ఓకే, చెప్పాలనుకుంటున్నాను. పడవండి. కాళ్ళు ఉంటాయి కానీ కళ్ళు లేవు, కాదు నడుస్తుంది కానీ మంచి కాదు. మేఘం కాదు. మరేంటి? అసలు నేను చెప్పలే కదా. అయితే చెప్పండి. కాళ్ళు ఉండవు కానీ చెట్టు ఎక్కుతుంది, నాలుగు ఉండదు నమిలి మింగుతుంది, నీరు పోస్తే తాగేస్తుంది. మొక్క. చెప్పు. కాదు. నీరు పోస్తే తాగేస్తుంది. వేర్లు. కాదు. చెట్టు ఎక్కుతుంది. కొమ్మలు. కాదు. తీగలు. చెప్పాలి. అన్నిటికీ కలిపి ఒకటే ఆన్సర్, 3 చెప్పాలా? ఒకటే. ఒకటే. కాళ్ళు లేవు గాని చెట్టు ఎక్కుతుంది, ఆ. నాలుగు ఉండదు కానీ నమిలి మింగుతుంది, ఓకే. నీళ్లు పోస్తే తాగేస్తుంది. పాము అయితే కాదు. 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 జీవి అది? కాదు. జీవి కూడా కాదు. కాదు. నీళ్లు పోస్తే నమిలి మింగేస్తుంది. నీళ్ళని ఎవరైనా నమ్ములుతారా? తెలియదు, ఓడిపోయా. ఓడిపోయావా? మంట. మంట. యా, బగమని ఎక్కుతుంది. ఆ తర్వాత తాగేస్తుంది, నీళ్లు నీళ్లు పోస్తే పోస్తే తాగేస్తుంది. తాగేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళండి. మానస అండ్ కుసుమల్లో ఎవరికి 25 పాయింట్లు వస్తాయో చూద్దామా? రెడీ, 1 2 3 గో. అటే వెళ్ళు మానస, ముందరకే ఉంది. మానస డేంజర్ డేంజర్. ఇప్పుడు నవిత ఏమో మారుస్తూ ఉంటుంది. ఎవరు దొరికి దాన్ని లాగి కూర్చోగలిగితే వాళ్లే విన్నరు. నవిత మార్చు తొందరగా. ఓకే, నవిత చేతిలో ఉంది. ఎవరికి దొరికితే వాళ్లే విన్నరు. లాగి కూర్చోవాలి గాని. స్టూల్ కింద ఉంటుంది కానీ పైన వెతుకుతారేంటమ్మాయి నువ్వు? ఈమె కొంచెం చెవులు టెస్ట్ చేయించాలి మానస. ఖచ్చితంగా చెవులు టెస్ట్ అవసరం. దా వచ్చేయండి ఇద్దరు. మానసకి 20 పాయింట్స్, కుసుమకి 25 పాయింట్స్. పాముకి పాలు పోసి పెంచితే ఏమవుతుంది? పాముకి పాలు పోసి పెంచితే ఏమవుతుంది? పాలు అయిపోతుంది. కాదు. పాము మెల్లిగా పెరుగు కూడా అడగడం మొదలెడుతుంది. కాదు. కాదు. పాము ఉత్తి పాలే పోస్తున్నందుకు కొంచెం పంచదారే అంటుంది. ఏ కాఫీ డికాషన్ లేదా మీ ఇంట్లో? రోజు పాలే పోస్తున్నావు, కొంచెం టీయో కాఫీ డికాషన్ ఏదో ఒకటి కలపండమ్మా, మేము కూడా ట్రెండ్ ఫాలో అవ్వాలి కదా అంటుంది. కాదా? సరే, పాముకి పాలు పోస్తే పాము తెల్లగా అయిపోతుంది. కాదు. బా, ఇవన్నీ కాదంటే ఇంకేమిటో విందాం. పాల బిల్లు పెరిగిపోతుంది సుమా. పాల బిల్లు పెరిగిపోతుంది. అది ఎవరు కడతారు? పామా మనమా? మనమే. అందుకే పాముకి పాలు పోయొద్దు, కొంచెం తక్కువ పోయేది. అసలు పాలే పోయొద్దు. పాపం పాములకు పాలు ఇష్టం ఉండదు, మనమే ఊరికి అలా పోస్తుంటాం కానీ వాటికి. పడవండి. నీళ్ళల్లో పుడుతుంది, నీళ్ళల్లో వేస్తే చస్తుంది, పడితే చస్తుంది. ఉప్పు. జీనియస్ సుమా నువ్వు. ఇలా అడిగినవి అడిగితే నేను చెప్పగలుగుతా. సుమా, నేను కరెక్ట్ అడిగాను కదా. థ్యాంక్ యూ. సుమా, నేను కరెక్ట్ అడిగాను. కరెక్ట్ అడిగారు. వెళ్ళండి, పాముగా పాలు ఏదో పోయండి. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామా. అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం ఓ అన్నా. ఇవాళ మన థీమ్ అన్న. అన్నల అనుబంధం, అన్నల ప్రేమ, అన్నలు రక్షించడం, కాపాడడం, మనకి అండగా ఉండడం. సో అన్న ఇస్ ద థీమ్. అన్న పక్కన వచ్చిన సెలబ్రిటీని బట్టి మీరు సినిమా టైటిల్ ఏంటో చెప్పాలి. టైటిల్లో అన్న ఉండాలి. ఓకే, ఓకే, చూద్దాం. అన్న వచ్చాడు, చూసారా? అన్నయ్య
అన్నయ్ ఓ అన్నయ్ పక్కన పిక్చర్స్. మోహన్ బాబు గారు అన్న అన్న టైటిల్ తో వచ్చిన సినిమా. క్లూ సుమా. ఈ అన్న ఫారెస్ట్ లో ఉంటాడు. మానస అడవిలో అన్న. చూద్దాం. Correct, 6 పాయింట్లు. అడవిలో అన్న ఒక అన్న అయ్యాడు. ఇప్పుడు ఇంకో అన్న అన్నోయ్ పక్కన పిక్చర్స్. నవిత 10 9 అన్నదమ్ముళ్ళు. అన్నదమ్ములు. ఓకే చూద్దాం. అన్నదమ్ములు అని చిరంజీవి గారి సినిమా ఏమైనా వచ్చిందా? -6. ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? అన్నయ్య. అన్నయ్య అన్నయ్య అన్నావంటే ఎదురవనా. ఇది వేరే సినిమాలో పాట, కానీ మనం ఇక్కడికి ఆపాదించుకున్నాం అంతే. మీ అన్నల గురించి చెప్పండి. మానస. మా అన్నయ్య చాలా మంచోడు, అవునా? నాకంటే మంచోడు. అవునా? అవును. అలా ఎలా చెప్పగలుగుతున్నావు నీకన్నా మంచోడని? చాలా ఏంటి మంచోడు. రుజువు ఏమిటి? ప్రూఫ్ ఏంటి? దానకర్ణుడు. అవునా? ఆ, ఒక్కడే అన్నయ్య? ఒక్కడే అన్నయ్య. ఓకే. అడిగిన వాళ్ళందరికీ ఇచ్చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటాడు. కొంచెం అడ్రస్ చెప్పమ్మా. చెప్తాను. మేము కూడా వెళ్తాం. అంబర్ నగర్. ఆ? అంబర్ నగర్. అంబర్ నగర్ లో ఉంటారా మీ అన్నయ్య? ఆ. ఓకే. మీ అన్నయ్య నవిత? నాకు ఒక్కడే అన్నయ్య. ఆ. రాజు తన పేరు. ఏంటి? రాజు. రాజు. ఓకే. రాజ్యాలన్నీ రాసిస్తాడు. రాజ్యాలని రాసిస్తాడా తను కూడా? ఇంతేనా? అంతే. నీకు మీ అన్నయ్యకి ఎంత ఏజ్ డిఫరెన్స్? 3 years. కొట్టుకునే వాళ్ళ బాగా చిన్నప్పుడు? చాలా. ఇప్పుడు ఇప్పుడు పర్లేదు, బానే ఉంటాం. పర్వాలేదు అంటే ఇప్పటికి కూడా నడుస్తుంది. కుసుమ? ఎవరు అన్నయ్య లేరు సుమా, ఒక అక్క ఉంది అంతే. ఆ, అక్కే అన్ని. ఒకవేళ గనక మనకి అన్నయ్యలు పుట్టకపోతే ప్రపంచం అంతా అన్నయ్యలే ఇంకా. అంతే, అందరూ అన్నయ్య. ఒక్కరు తప్ప. అదే. ఓకే. ఆంజలీనా? అన్నయ్య ఒకడు ఇప్పుడు ప్రెసెంట్ యుఎస్ లో ఉంటున్నాడు. ఓకే. చిన్నప్పుడు బాగా కొట్టుకునే వాళ్ళం టీవీ కోసం ఎస్పెషల్లీ. ఓ, ఇప్పుడు నేను స్టార్ మైలో చూస్తా అంటే ఆ జమానాలో కూడా మనది ఉందా ప్రోగ్రామ్? చిన్నప్పుడు అంటే ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు. ఓకే. ఆ. ఇంటర్మీడియట్ నుంచి నేను చూస్తున్నాను. ఆ. అన్నయ్య కూడా నాతో పాటు షో అలవాటు అలవాటు చేసేసావు. అది. ఓకే. ఐ మిస్ హిమ్. ఓ, యు మిస్ హిమ్. హి ఇస్ ఇన్ యుఎస్. yes అంటే ఉద్యోగానికి వెళ్ళాడా? masters, he's doing his Masters. masters. ఓకే. నెక్స్ట్ అన్న. అన్నాయ్ పక్కన పిక్చర్స్. కుసుమ? మా అన్నయ్య. లేరన్నావు? అందరూ అన్నయ్యలే అన్నారుగా. చూద్దాం. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఈ ఇంటికి మా కంటికి మణిదీపం ఈ రూపం, ప్రేమకు ప్రతిరూపం. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. అమ్మా
నెక్స్ట్ టైం ఇలాంటి సాంగ్లు ఉన్నప్పుడు తల మీద గుండు సూదులు పెట్టకుండా చూడమ్మా. సరే అన్నయ్య. చెల్లెమ్మా, అన్నయ్య బంగారు. నా చెల్లి వెండి చెల్లి అన్నయ్య. ఓ చెల్లి. ఇది ఒకప్పుడు అన్నా చెల్లెల అనుబంధం ఇలా ఉండేది. ఇప్పుడు ఎరా ఏం చేస్తున్నావు? వసాయ్ పోవే పో, ఈ సంగతి నేను చూసుకుంటానే. ప్రస్తుతం ఇలా నడుస్తోంది. కరెక్ట్ ఆన్సర్. నా చెల్లికి పాయింట్లు వచ్చాయో. నెక్స్ట్ అన్న. అన్ను పక్కన పిక్చర్స్. క్లూ సుమా. అన్నలు తమ్ముళ్ళ మధ్యలో అనుబంధం. మానస. అన్నదమ్ముల అనుబంధం. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. అన్నదమ్ముల అనుబంధం సినిమాలో ఆర్టిస్టులు ఎవరెవరు? ఎన్టీ రామారావు, బాలకృష్ణ, మురళీమోహన్ గారు. అవును. అది ఏది పాట పాడండి. మరి అన్నయ్యలు అంటే మనకు గుర్తొచ్చేది ఏ పండగ? రాఖీ పండుగ. రాఖీ పండగ. రాఖీ పండగ అంటేనే అన్నయ్యలు గుర్తొస్తున్నారు. ఎందుకు? డబ్బులు బాగా ఇస్తారా మీ అన్నయ్య? ఇస్తాడు. వీళ్ళ అన్నయ్య అయితే మరి దానవీర సూరకర్ణ అంటారు. నెక్లెస్ కూడా చేసి ఇచ్చేస్తారేమో. మీ అన్నయ్య? మా అన్నయ్య అన్ని ఇస్తాడు. ఏం కావాలంటే అది ఏది ఇస్తారా? కావాలంటే అది ఇస్తాడు. ఓకే. అంజలినా? ఏమి చేపించుకుంటాడు. అంతేనా? ఇన్ని సంవత్సరాల్లో నీకు రాఖీకి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వలేదా? లేదు. ఏయ్ అమెరికాలో కూర్చున్నావు కదా, అక్కడి నుంచి ఏదో ఒకటి పంపించు. ఇప్పుడు వరకు ఏమి ఇవ్వలే? ఒక చిన్న గిఫ్ట్, ఏదైనా చైన్ అలాంటిది. ఓకే. అవన్నీ మెటీరియలిస్టిక్ గిఫ్ట్స్. వాళ్ళు పంచేటువంటి ప్రేమ ముందు అది ఎంత చెప్పు. అంతే. అంతే సుమా. ఇప్పుడు ఏ అన్న వస్తున్నాడో గెస్ట్ చేయండి. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. బాలకృష్ణ. బాలకృష్ణ. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఏ మీరు ఎవరు నాగార్జున గాని వెంకటేష్ గాని అన్నలను చేసుకోరా? ఓకే చూద్దాం. అన్న పక్కన పిక్చర్స్. వేసారు పప్పులో కాదు. మీరు అనుకున్న వాళ్ళు రాలేదు. సుమా. క్లూ సుమా. తాజాగా రిలీజ్ అయిన సినిమా. అంటే ఇది ఆ అన్న కాదు కానీ అలాంటి ఒక అన్నని కలిపితే వచ్చేది అన్నమాట. నవిత. మర్యాద రామన్న. చూద్దాం. కరెక్ట్ 6 అని భలే గెస్ట్ చేసావు. థ్యాంక్ యూ సుమా. మర్యాద రామన్న, అలాగే సునీల్ది కొత్త సినిమా జక్కన్న. ఈ 2 ఇచ్చేవాళ్ళం ఏదైనా సరే. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం రాఖీ పండుగ గురించి మాట్లాడాం కదా, అలాగే ఇంకొకటి కూడా ఉంది, భగినీ హస్త భోజనం అని. ఆ రోజు చెల్లెలు చేసినటువంటి వంట అన్నయ్యలు తింటారు లేదా తమ్ముళ్ళు తింటారు, తోబుట్టిన వాళ్ళు, ముఖ్యంగా బ్రదర్స్. అదనమాట. అది అంతకుముందు మన స్టార్ మైల్ లో చేసుకున్నాం కూడా. అవునా? మీరు చేస్తారా? చేస్తారా భగినీ హస్త భోజనం? ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. అయ్యే రా. లేడీస్, మీ హెల్త్ కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ కీలకమైన ప్రశ్న ఇవాటి మన ఎపిసోడ్ లో ఉంది. అందరూ చూస్తూ ఉండండి. అమ్మా నాన్న తమిళమ్మాయి సినిమా డైరెక్టర్ ఎవరు? పూరి జగన్నాథ్. తీసుకో 6 పాయింట్లు. మానస 4, ఏంజలినా 1, నవిత 1. సుమా సుమా, నీ మీద ఒక కవిత రా.
చెప్పు చెప్పు. సుమా ఓ సుమా, ఆ. రాజీవ్ జీవిత మధురిమ, అల్లరి నవ్వులకే చిరునామా, లిమ్కా పుస్తక రికార్డులా ఎక్కిచ్చావుగా స్టార్ మహిళ. ఓహో. బాగుంది, థ్యాంక్ యూ. వెల్కమ్. మా అమ్మ రాశారు అవునా, మీకోసం. థ్యాంక్ యూ అమ్మా. మా అనే నది ఏ దేశంలో ఉంది? ఆప్షన్స్: ఏ డెన్మార్క్, బి భూటాన్. డెన్మార్క్. కాదు, భూటాన్. ఓ తోబా 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 తోబా. రాజా సినిమాలో సౌందర్య ఏ ప్రొఫెషన్ లో చాలా ఫేమస్ అయ్యింది? సింగర్. గాయని. కరెక్ట్. 6. థ్యాంక్ యూ. కుస్మా 6. ఓ సరే, ఇక్కడ ఎవరో సింగింగ్ ఇంట్రెస్ట్ అన్నారు, ఎవరది? మీరేనా? అది ఎలాగో సింగర్ టాపిక్ వచ్చింది కదా, నవిత పాట విందాం. నవిత పాడు. నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, ఓరి నాయన, నన్న నా కళ్ళెదురుగా నిలుచున్నది మీరే కదా, నేనేనా? స్వప్నమో నువ్వు సత్యమో తేల్చి చెప్పవేం ప్రియతమా, గిల్లుతా. మౌనమో మధుర గానమో తనని అడగవేం. నోట్లో కొంచెం ఉప్పేయండి. రాజీవ్ని అడగండి, ఉప్పేస్తారు. ఓకే, మీ సెకండ్ క్వశ్చన్. పో అనే నది ఏ దేశంలో ఉంది? అరే, ఇందాక మా అనే నది భూటాన్ లో ఉందని తెలుసుకున్నాం కదా, ఇప్పుడు పో అనే నది ఎక్కడుంది? ఆప్షన్స్: ఏ ఇటలీ, బి హంగరీ. హంగేరి. కాదు, ఇటలీ. తోబా 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 తోబా. వాళ్ళకో రూల్ మనకి ఓ రూల్ పెట్టమనడం తప్పు కాదా? మా అనే నది భూటాన్ లో ఉంది, పో అనే నది ఇటలీలో ఉంది. ఎందుకో ఏమో తుళ్ళి తిరిగను మనసే, పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే. ఎందుకో ఏమో గుండె దరువులు వేసే, కొంటె తలపులు తోచే పొంగి పొరలేను ఆసే. నా చేతి మీద చూస్తే మీకు ఏమర్థం అవుతుంది? మీరు సరిగ్గా స్నానం చేసుకోవాలి. కరెక్ట్ ఆన్సర్. అక్కడ కాదా, ఎక్కడ? ఏ చెయ్యి చూపించండి. ఇదిగో. ఏయ్, సూపర్ స్టార్ మహిళ. యా. ఒక అడుగు ముందుకెళ్ళిపోయారు మీరు. స్టార్ మహిళ నుంచి మీరు జంప్ చేశారు. సూర్యవంశం సినిమాలో హీరో ఎవరు? వెంకటేష్. కరెక్ట్ ఆన్సర్ తీసుకుంటారు. థ్యాంక్ యూ. ప్లీజ్. ఎవరి దగ్గర లాగను? మనసు 3. కుసుమా 2. ఏంజలినా 1. ఆడవాళ్ళు మనకి సంబంధించిన ఒక ప్రశ్న వచ్చిందో. ఒక హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం సాధారణ స్థితిలో ఏ వయసు మహిళలకి సహజంగానే కీళ్ల నొప్పులు వస్తాయి? అంటే ఏ వయసు మన మీద పడినప్పుడు మనకి కీళ్ల నొప్పులు స్టార్ట్ అవుతాయి? 40. 40 ఏమో. కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. 6 పాయింట్లు. క్వశ్చన్ మీరు అడిగేది తెలియకుండానే మీరు ఆన్సర్ చెప్పారు. నేను వెనక్కి తీసేసుకుంటున్నా. కాదు నేను వెనక్కి question. తీసుకుంటున్నాను. ఇవి తెలియకుండానే చెప్పేసింది. ఓకే, తీసుకోండి. సో ఏంటో తెలుసా, చెప్పండి. 40 ఇయర్స్ అయితే కీళ్ల నొప్పులు స్టార్ట్ అవుతాయి అంటే జనరలీ. అదేం కంగారు పడాల్సిన విషయం కాదంట. మీరు పాయింట్లు తీసుకుంటే తర్వాత చెప్తా మిగిలిన విషయాలు. 2 members to 3. మానస అండ్ కుసుమ. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని సాధారణ మహిళలకు ఫలానా వయసులో ఫలానా సమస్యలు చాలా సహజంగానే వస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. దానికి కంగారు పడవద్దని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలని వారు చెప్తున్నారు. అయితే ఏ వయసులో సహజంగా ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. 24 ఏళ్ల వయసులో తలనొప్పి, మైగ్రేన్ లాంటివి, 32 ఏళ్ల వయసులో అరికాళ్ల నొప్పులు, 33 ఏళ్లకి వెన్ను నొప్పి, 37 ఏళ్లకి మోకాళ్ల నొప్పులు, 39 ఏళ్లకి తెల్ల జుట్టు, 40 ఏళ్లకి కీళ్ల నొప్పులు, 50 ఏళ్లకి ఆయాసం లాంటివి సహజంగా ఆడవాళ్ళకి వస్తాయి. అయితే జీన్స్ ని బట్టి, వేరే వ్యాధులని బట్టి, ఆహారం, వ్యాయామం, మానసికం, రోజువారీ అలవాట్లని బట్టి
వారి ఆరోగ్య స్పృహని బట్టి, వాతావరణాన్ని బట్టి ఇలాంటి సమస్యలు కొంచెం ముందుగానే రావచ్చు, లేదా ఆలస్యంగా కూడా రావచ్చు. ఇకపోతే మగవాళ్ళకి ఏ వయసుని బట్టి ఏ సమస్యలు వస్తాయి. వాళ్ళకి ఆడవాళ్లతో పోల్చినట్టయితే ఇలా 24 ఏళ్లకి మైగ్రేనో, 32 ఏళ్లకి అరికాళ్ళ నొప్పులు అని కాకుండా పెళ్లితోనే ఒక పెద్ద సమస్య వస్తుంది కాబట్టి వేరే సమస్యలు వచ్చే అవకాశం లేదు. పెళ్లితోనే పెద్ద సమస్య. మీకు ఏది రాదా సుమా, ఇంత యాక్టివ్ గా ఉన్నారు? థ్యాంక్స్. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ 24 నుంచి కదా స్టార్ట్ అయ్యింది, నేను 16 లో ఉన్నాను కదా. అందుకనే నాకు వచ్చే అవకాశం లేదు. ఇక్కడ ఉందన్నమాట. అది అందుకే నాకు ఇంకా కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, తెల్లగా జుట్టవడం ఇవన్నీ రావు. ఏదీ లేదు. ఎవర్ గ్రీన్ అది. సుమాన్ మీరు. మోకాళ్ళ నొప్పులు అవి వచ్చినప్పుడు గాబరా పడిపోయి నానా టెస్టులు చేసి నానా మందులు మింగాల్సిన అవసరం లేదు. కొంచెం ఓపికగా ఉండండి, మెల్లిగా అన్ని అవే సెట్ అయిపోతాయి అంతే. పొద్దుగాల లేవగానే గుళ్ళో గంట కొట్టినట్టు స్కూలుకెళ్ళే టైములోన ఫస్ట్ బెల్లు మోగినట్టు అంకుశంతో ఏ జంతువుని కంట్రోల్ చేస్తారు? ఆప్షన్స్ ఇవ్వం. ఏ గుర్రం, బి ఏనుగు. గుర్రం. కాదు. తోబా 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 తోబా. ల్యాప్టాప్ ని దేంతో కంట్రోల్ చేస్తారు? ఐప్యాడ్ ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు? లాంటివి ఈ జనరేషన్ వాళ్ళకి తెలుస్తున్నాయి. కానీ అసలు అంకుశం అంటే ఏమిటి, ఆ ఏనుగు ఏమిటి, అసలు ఎక్కడున్నాయి ఇవి అన్న ఫీలింగ్ కదా. అవును. అంకుశాన్ని కంట్రోల్ చేసేదన్నమాట, దాంతో ఆ ఆయుధంతో కంట్రోల్ చేస్తారు. మావటి మావటి ఏమిటో ఏమిటో. ఎంతో. సెకండ్ క్వశ్చన్ ఓకే. మళ్ళీ నీకు ఇంకోటి. అంకుశం సినిమా దర్శకుడు ఎవరు? ఆప్షన్స్. ఏ కోడి రామకృష్ణ, బి మోహన్ గాంధీ. కోడి రామకృష్ణ. పేరు నచ్చినట్టుంది, తీసుకో 3. ఫైనలీ వచ్చినాయి. ఆమె లీడ్ లో ఉంది చూడు. లేదు మానస లేదు, నేను కాదు, లేడు, తనకు తెలుసు నెంబర్స్. మానస 3. ఈ రౌండ్ పూర్తయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. నా వసంతం నీకు సొంతం, నా సమస్తం నీది కదా నేస్తం, నా ప్రపంచం పొడవు మొత్తం వలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం. రంగదే 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 ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే ముత్తు రంగేయొద్దు పగడాల పెదవులకి సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకి మత్తు రంగేయొద్దు నా మేని వంపులకి కొత్త రంగే దిద్దు కౌగిళ్ళకి. అంజలినాకి చప్పట్లు. థ్యాంక్ యూ. తదుపరి రౌండ్ బోలో చిత్రం. బోలో. మొదటి చిత్రం. కుసుమ. అల్లరి నరేష్. చూద్దాం ఏం చేస్తున్నారో ఆయన. ఏయ్ పాఠం చెప్తున్నారు అల్లరి నరేష్ గారు. అందరూ బుద్ధిగా వినండి. 1+1 ఎంత కుసుమ? 3 అనుకుంటా సుమా. అదే మరి, నేను హోంవర్క్ సరిగ్గా చేసుకొని రమ్మని చెప్పానా? సారీ సుమా. 1+1 is 4. చెప్పు. వాట్ ఈస్ 1+1? 2 అనుకుంటా సుమా. 2ఆ? అదేంటి నేను ఇలా నేర్చుకున్నాను. 1+1 11. అందుకే సుమా నువ్వు ఇంటెలిజెంట్ అనేది. 6 పాయింట్లు తీసుకో. నెక్స్ట్ మాస్టర్ ఎవరో చూద్దాం. అందరూ పాఠాలు చెప్తున్నట్టున్నారు ఇవాళ. దొరికితే చాలు క్లాస్ పీకడమే. కుసుమ. 10 9 9 8 8 7 7 6 వెంకటేష్ గారు 5 అనుకుంటా. చూద్దాం. 3 2 1. చెప్పింది వెంకటేష్ గారండి, మీరు కౌంట్ చేస్తూనే ఉంటారా ఇంకా?
యా మాస్టర్ గారు రేపు చెప్పబోయేటువంటి పాఠానికి ఈ రోజు ప్రిపేర్ అవుతున్నారు. నీకో సంగతి తెలుసా, టీచర్స్ కి ఎంత కష్టం ఉంటుందో. స్టూడెంట్స్ కి నెక్స్ట్ డే చెప్పబోయేటువంటి పాఠం మొత్తం వాళ్ళు ముందు రోజు కూర్చొని చదువుకోవాలి. అయినా ఏదో ఒక తుంటరి విద్యార్థి లేచి ఒక తింగరి డౌట్ అడుగుతాడు. పాపం మాస్టర్ గారి పని గోవిందా. నీకు 6. టీచర్ అన్నాడంట కోఇన్సిడెన్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పు అని అన్నాడంట. స్టూడెంట్ మా అమ్మకి నాన్నకి ఒకేసారి ఒకే రోజు పెళ్ళైంది, అదే మాస్టర్ గారు కోఇన్సిడెన్స్ అంటే అని అన్నాడు. అందులో వాడు లేకపోవడం ఇంకో మరి మీ నాన్నకి ఎంత వయసు ఇప్పుడు అంటే నాకు ఎంత వయసు అంతే అన్నాడంట. ఎందుకు అంటే నేను పుట్టాకే కదా మా నాన్న అయింది అని అన్నాడు. నాన్నకి వయసు వాడి వయసు ఎంతో అంతే, కానీ నాన్న పేరుకి వయసు ఎక్కువ ఉంది. నెక్స్ట్ మాస్టర్. ఏంటి కుసుమా, గుర్తు తీసుకున్నావా నువ్వు? చెప్పు. 10, 9, 8, బాలకృష్ణ గారు 7. బాలకృష్ణ గారా, ఏం పాఠం చెప్తున్నారో చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు -6. ఎవరో మాస్టర్ గారు ఇంపోజిషన్ రాయమని చెప్పినట్టున్నారు, రాస్తున్నారు. చూసారా ఎంత బుద్ధిగా రాస్తున్నారు. అది ఏంటంటే ఐఎమ్ పవర్ స్టార్ అని రాసుకుంటారు. సుమా, నేను ఒక జోక్ చెప్తాను. చెప్పు. టీచర్ బాబు ఇద్దరు ఉంటారు. అయితే టీచర్ అంటుంది, నేను హోంవర్క్ ఇంటికి ఇచ్చాను కదా కంపల్సరీ చేయాలి అంటుంది, లేకపోతే పనిష్మెంట్ ఇస్తాను అని అంటుంది. అయితే స్టూడెంట్ నెక్స్ట్ డే హోంవర్క్ చేసుకొని రాడు. అయితే ఏంట్రా నేను పనిష్మెంట్ ఇస్తా అన్నా నీకు భయం లేదేంటి, 20 గుంజీలు తీయు అని అంటుంది. అయితే వాడు 5 తీసేస్తాడు, ఆపేస్తాడు. ఏంట్రా 5 తీసావు అంటే ఇన్స్టాల్మెంట్ లో తీద్దామని, మిగతావి ఆపేసా టీచర్ అంటాడు. నేను అనుకున్నాను మిగతావి రోజు రాసేది మా నాన్నే కదా టీచర్, రాయలేకపోయాడు అందుకని 5 ఆయనతో తీస్తాను అంటాడేమో అనుకున్నా. నెక్స్ట్ స్టూడెంట్. అంజలినా, తమన్నా. చూద్దాం. తమన్నా, మనం ప్రిపేర్ అయినటువంటి ఆన్సరే, మనం ప్రిపేర్ అయినటువంటి క్వశ్చనే ఎగ్జామ్ పేపర్ లో వచ్చినప్పుడు మన ఫీలింగ్ ఇలా ఉంటది అనమాట. సో నైస్, అప్ప నేను ఏదైతే ప్రిపేర్ అయ్యానో అదే వచ్చింది అని. అదే రాకపోతే మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? కోపంగా. అసలు ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే పక్క వాళ్ళ వైపు పక్కన వాళ్ళని చూస్తాం, వచ్చా వాళ్ళు కూడా అక్కడ రాదు. సో 6 పాయింట్లు నీకు. సుమా, నేను ఒక జోక్ చెప్తాను. ఒక టీచరు ఒక స్టూడెంట్ కి హోంవర్క్ రాసుకొని రా అని చెప్తారు. అయితే వాడు అన్ని తప్పులు రాసుకొని వస్తాడు. ఏంట్రా ఈ తప్పులు, మీ నాన్నని తీసుకురా ఒకసారి మాట్లాడతాను అని అంటది టీచర్. అంటే మా నాన్నని కాదు మా అక్కని తీసుకొస్తారు, రాసింది మా అక్కే కదా. అది ఎవరు రాస్తున్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలమ్మా. ఓకే, నెక్స్ట్ పిక్చర్. మానస, నాగ చైతన్య. చూద్దాం. ఈ ఎక్స్ప్రెషన్ ఏంటో తెలుసా? మనకి ఆన్సర్ తెలియదు కానీ పక్క వాళ్ళు మాత్రం అడిషనల్ షీట్ల తర్వాత అడిషనల్ షీట్లు తీసుకొని రాస్తూ ఉన్నప్పుడు వచ్చేటువంటి ఎక్స్ప్రెషన్ ఇది. బయటికి నవ్వాలి, లోపల మాత్రం కొత్త కొత్త. 6. ఓకే, నెక్స్ట్ పిక్చర్. అంజలినా, నయనతార. చూద్దాం. స్వాతి, అంతమంది చదువుకుంటే ఈ అమ్మాయి గ్రాడ్యుయేట్ అయింది. మొత్తం కాపీ పెట్టి పాస్ అయ్యావు కదా. స్వాతి స్వాతి యాక్చువల్లీ మంచి ఇంటెలిజెంట్ గర్ల్, MBBS చదవాల్సింది, డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయింది. square, B square, A plus B whole square.
Tom and Jerry war, Ricky, A-Time, I don't care. Cheating, cheating, Billy, Yalaka, Pillani. Cheating, cheating, Laka, Pilla, Kakini. Cheating, cheating, me, Sanjara, Kuchuni. Cheating, cheating. ఈ రౌండ్ పూర్తయింది, స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. మీ గేమ్ ఇలా తీసుకొని ఇక్కడ ఇలా పెట్టి దీన్ని కిందకి తీసుకురండి. వెళ్ళు వెళ్ళు, ఆ గీత దాటమ్మా, గీత దాటు, గీత దాటు, దాటి 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 దాటిందా? ఇప్పుడు వెళ్ళి ఇక్కడ వేసేయండి, దీన్ని తీసి దీని మీద పెట్టండి, అంతే. అలా మొత్తం అన్నీ అయిపోయి ఇంకా టైం ఉన్నట్టయితే వాటి మీద పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలా మీరు పెట్టే ప్రాసెస్లో అది కింద పడిపోతే పాయింట్లు లేవు, ఓకే. అండ్ ఇది దాటకుండా పెడితే కూడా పాయింట్లు లేవు. ఓకే, రెడీ, 1 2 3 గో. వెరీ గుడ్ అంజలినా, బాగా ఆడుతున్నావు. 1 2 3 4 5 30 పాయింట్స్. అండ్ రైస్ కుక్కర్. రెడీ, 1 2 3 గో. రెండు 12 కూల్ జగ్. రెడీ, 1 2 3 గో.
1 2 3 18 పాయింట్లు. డిన్నర్ సెట్. మానస మీ టార్గెట్ 20. అలా అయితే మీరు విన్ను, లేకపోతే కుసుమ విన్ను. 4 రింగులు పెట్టాలంతే. రెడీ 1 2 3 గో. అదొక్కటి మీరు అలా లాగకుండా ఉండుంటే మీరు విన్ అయి ఉండేవాళ్ళు. అనవసరంగా లాగారు. సో 18 పాయింట్లు తీసుకోండి. సాస్ పాన్ సెట్. ఇవాళ మన ఎపిసోడ్ విన్నర్ కుసుమ. కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపు మా దారి. వీణాకుమారి ఓ వీణాకుమారి నీ కళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలే నారి. వేసవి కన్నా వెచ్చగా నాతో ముచ్చటలాడాలి, వెన్నెల కన్నా చల్లగా నాకి కౌగిలి ఇవ్వాలి, చక్కెర కన్నా తీయగా నన్నే ప్రేమించాలి. రావే నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాల. ఈ రోజు విన్నర్ గా మీరు గెలుచుకుంటున్నారు డిన్నర్ సెట్ అండ్ వాటర్ గీజర్. అలాగే మీ అందరికీ శ్రీ మురళీమోహన్ బెల్ రైస్ వారు ఇస్తున్నారు గిఫ్ట్ బ్యాగ్. బాయ్. మేము ఒరిజినల్ జుట్లకి వ్యతిరేకం. వి డోంట్ లైక్ బికాస్ మాకు మాత్రం జుట్టు ఊడిపోతుంటే మీకు ఎందుకమ్మా ఊడట్లేదు? కాదు, ఆ కెమెరామెన్ ఉన్నాడే, అలాంటిది పెట్టమంటే పెట్టలేదు, ఇదే పెట్టాడు. కెమెరామేనా? మన ఒప్పందం ప్రకారం ఇప్పుడు దివ్య లయన్ లాగా సౌండ్ చేయాలి. ఇది జ్వరం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయిన లైన్. సరే, ఆ గోడ మీద పిల్లిని ఏదో పట్టుకురండి, తొందరగా చెప్పేస్తాను. ఇదిగో మనకి టెక్స్ట్ బుక్స్ లో ఎగ్జాంపుల్ అని పైన ఇస్తారు, అది తర్వాత ఎక్సర్సైజ్ లో ఉండదు. ఉండదా? ఇది కూడా అంతే. నాకు ఒక్కటి కాదు, చాలా ప్లేస్లు ఉన్నాయి. హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, అమెరికా అన్ని నావే. అన్ని మీవేనా? అన్ని మావే. అంత చీప్ గా ఎలా కొనుక్కున్నారు? కంటి అంటే కంటి. అబ్బబ్బబ్బా, కంటిని ఎలా విభజించారండి అసలు. కంట్లో పొడిచినట్టు పనిచేస్తుంది మీరు. నా బుగ్గలే ఈ రేంజ్ లో పిండేస్తే మీ ఆయన పరిస్థితి ఏంటని నేను ఆలోచిస్తున్నాను చంద్రకళ.